ఒక్కసారి గట్టిగా గోవింద అని గోవింద 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 అనేటువంటి నామస్మరణ పట్టనామాలు నున్నటి గుండు ఇవి బాగా గుర్తుకొస్తాయి. మనం కూడా ఒకటి పెట్టాలి. ఆచారం తిరుమల క్షేత్రాన్ని కల్పిస్తుందండి ఈనాటి మన కరీంనగర్ పట్టణంలో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ విధంగా అమ్మవారు వెళ్ళింది కొల్లాపురంలో తపస్సు చేసుకోవడానికి. మునులకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం స్వామివారు భూలోకానికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే తన యొక్క దక్షిణ పాదం భూమి మీద అలా మోపారో అంబరము నుండి దేవతలు పుష్పవర్షం కురిపించారు స్వామివారి పైన. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశ నాశాయ గోవిందాయ నమో నమః నమో నమః నమో నమః. తిరుమల కొండలకు చేరుకొని దక్షిణ దిశ అయినటువంటి త్రింగిణీ వృక్షం కింద తపస్సు చేసుకోవటం ప్రారంభించారు స్వామివారు. త్రింగిణీ వృక్షం అంటే చింత చెట్టు అన్నమాట. ఆ చింత చెట్టు ఇప్పటికీ ఉంది. అందుకే కథలు పురాణాలు అప్పుడు ఇప్పుడు వింటూ ఉండాలి. మన పిల్లాడిని పిలిచి బాబు అన్నమయ్య అంటే ఎవరు నాయ అంటే అక్కినేని నాగార్జున అన్నాడు వాడు. ఇప్పుడు కూడా తెలిసింది వాళ్ళే కాబట్టి వాళ్ళ గురించే చెప్తారు. కొంతకాలం గడిచిపోయింది. స్వామివారిపై పుట్ట పెరిగిపోయింది. అన్నార్థుడయ్యాడు స్వామి. ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. విషయాన్ని గ్రహించిన శివబ్రహ్మలిద్దరూ కూడా స్వామి ఆకలి తీర్చడానికి ఆవుదూడలుగా మారిపోవాలి అనుకున్నారు. అమ్మవారిని వెతుకుతూ వెళ్ళారు శ్రీ మహాలక్ష్మీదేవిని. అమ్మ తపస్సులో నిమగ్నమైపోయింది. తల్లిని చేరి అమ్మా మీరు గొల్లభామగా మారిపోయి మమ్మల్ని గైకులు వెళ్ళి చోళరాజ్యాన్ని పరిపాలించే చోళ మహారాజు గారికి అప్పగించి మళ్ళీ వెళ్ళండి. ప్రతిరోజు వెళ్ళి స్వామివారి ఆకలి తీరుస్తాము ఆవు దూడలుగా అన్నారు. సరే అని చల్లలమ్మే గొల్లభామగా మారిపోయింది లక్ష్మీదేవి. ఆ శివబ్రహ్మలిద్దరూ కూడా ఆవు దూడలుగా మారిపోయారు. చోళ మహారాజు గారికి అప్పగించింది. వాళ్ళ రాజ్యంలో క్షేమంగా ఉంటూ ప్రతిరోజు కడవల కొద్ది పాలిస్తుంది కామధేనువు. ఒక రోజు ఇవ్వకపోవడం చేత యాదవుడే పాలను తస్కరించి అమ్ముకున్నాడేమో అని అనుమానించిన మహారాజు గొల్లవాణ్ణి చెట్టుకు కట్టేసి కొరడాతో కొట్టించినాడు. ఏ నేరమో చేయలేదండి. ఎంత నిజాయితీగా ఉండేవాడండి యాదవుడు. ఏ దొంగతనమో చేయలేదు. చేయని నేరానికి నేను శిక్షణ అనుభవించాలా? లేదో నా నిజాయితీని నిరూపించుకున్నవాడిని కావాలి అని తెల్లవారి ఆవు వెనకాలే అడవికి వెళ్ళాడు. ఏం చేస్తుంది అక్కడ ఆవు? స్వామివారు ఉన్నటువంటి పుట్టలో పాలు కురిపిస్తుంది. చూచాడు యాదవుడు. ఓహో నీవు చేయి పనిదా అని మహాకోపంతో వాడి చేతిలో ఉన్నటువంటి గొడ్డలితో ఆవును ఒకే ఒక్క వేటు వేయిపోయాడు. ఆవు తప్పించుకుంది. అప్పుడే పుట్టలోంచి పైకి లేస్తున్న స్వామి శిరస్సుకు గొడ్డలి వేటు తగిలింది. ఒరే యాదవ ఎవడనుకొంటివి నేను విష్ణుడా, ఎవడనుకొంటివి నేను విష్ణుడా, ఆవుల దూడలు శివబ్రహ్మలురా, లోక కళ్యాణార్థము అనేక రీతులు సంచరించుచుందుము, దయలేని దౌర్జన్యము చేసినాము అనుభవించు పైశాచిక గణము. ఎవడిగా భావించావురా మూర్ఖుడా? నేను శ్రీ మహావిష్ణువుని. యావు దూడలు శివ బ్రహ్మలు. కన్ను మిన్ను కానక గొడ్డలి వేటు వేస్తావా? అనుభవించు, నువ్వు పిశాచివైపోదువు. ఎప్పుడైతే స్వామివారు ఆగ్రహంతో శపించబోయినాడు పాదాలపై పడిపోయాడు యాదవుడు. స్వామి స్వామి మీరు దేవుడా స్వామి? మరి మీరు దేవుడైతే గుళ్ళో ఉండాలి కానీ ఇలా పుట్టల్లో ఎందుకున్నాడు స్వామి? భగవంతుడు దర్శనమిచ్చి ఆ పరమాత్ముడు కనిపించి మాబోటి వారికి వరాలు ఇవ్వాలి కానీ శాపాలు ఇవ్వకూడదు తండ్రి, నన్ను కరుణించి కనికరించి నాకు శాప విమోచన చేయండి. చక్కగా అన్నాడండి. భగవంతుడు ప్రత్యక్షమై వరాలు ఇవ్వాలి కానీ శాపాలు ఇవ్వకూడదు. అయినా దేవుడు ప్రత్యక్షం అవ్వాలి, వరాలు ఇవ్వాలి. దేవుడు గుళ్ళో ఉండాలి కానీ పుట్టల్లో ఎందుకున్నాడు అని అనగానే తండ్రండి స్వామి శ్రీమన్నారాయణ పరమాత్ముడు మనందరికీ తండ్రి అండి. అయినా మనకేం కావాలో ఆయనకు తెలుసు. మనమంతా కూడా ఆయనకు బిడ్డలమే. అందుకే మనకేం కావాలో అన్నీ ఆయనే చూసుకుంటాడు.
మనం అడగాల్సిన పనే లేదు. నవ్వుకున్నాడు స్వామి. నిజమేరా, దేవుడు ప్రత్యక్షమై వరాలు ఇవ్వాలి, కానీ ఇలా శాపాలు ఇస్తాడా? మీరు నా బిడ్డలు కాదా? తప్పులు చేస్తే మన్నించకూడదా అని తలంచి స్వామివారు తిరుమలలో సుప్రభాతానికి పూర్వము యాదవునికి ప్రథమ దర్శనము. తిరుమల కొండల పైన తెల్లవారుజామున సుప్రభాతం వేయకన్నా ముందు యాదవులు వెళ్ళి దివిటీలతో వెళతారు. ఆ తాళాలు తెరవంగానే వీళ్ళు వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించి స్వామిని దర్శించుకొని దండం పెట్టుకొని వచ్చేసిన తర్వాత అర్చక స్వాములు వెళ్ళి వారి వారి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంగారు వాకిట నన్ను దర్శించరారా, ఇది నా వరం, నేను ఉన్నంతకాలం అది ఉంటుంది. ఆనాడు పెట్టినటువంటి ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందండి. ఆ తిరుమల క్షేత్రంలో యాదవులకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేశాడు స్వామి శ్రీమన్నారాయణ. ఎంత చక్కగా సంతసించిన యాదవుడు స్వామిని స్మరించుకుంటూ అటు నుండి వెళ్ళిపోయినాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అనారక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద అని వెళ్ళిపోయాడు. ఇది ఇలా ఉండగా స్వామి శిరస్సు పగిలి రక్తం కారుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తోచడం లేదు. వకుళాదేవి ఆశ్రమానికి వెళ్ళాలి అనుకున్నాడు. ఎవరి వకుళాదేవి? ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అల్లారు ముద్దుగా పెంచిన యశోద. నాడు తన చేతుల మీదుగా తన కన్నయ్యకు కళ్యాణం జరిపించకపోతున్న బాధపడుతున్న యశోదకు అమ్మా విచారించకు, కలియుగంలో శ్రీనివాసునిగా అవతరించిన పిమ్మట నీ కోరిక తీరుస్తాను అని వరం ఇచ్చాడు స్వామి. ఆ వరం కోసం ఎదురు చూస్తూ ఉంది వకుళాదేవి. శతవృద్ధురాలైపోయింది, తల పండింది, మొడలంతా పండింది. దుర్భిణీకరతో పుష్పాలు కోస్తూ స్వామివారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ తల్లి. అలా ఎదురు చూస్తున్న వకుళాదేవికి స్వామివారు శిరస్సుపై కారుతున్న రక్తంతో దర్శనమిచ్చారు. వెంటనే పోల్చుకోలేకపోయింది. వరాహస్వామి మాటలు వినిపించాయి. అమ్మా వకుళాదేవి, నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ శ్రీనివాసుడే తల్లి అని చెప్పగానే ఎదురేగి స్వాగతం పలికి గుండెలకు హత్తుకొని తనివార ముద్దాడింది ఆ తల్లి. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. ఆమె ఆశ్రమానికి తీసుకుని వెళ్ళింది. కొంతకాలానికి స్వామివారికి క్షత్రియ ధర్మం గుర్తుకు వచ్చి ఆ బువిల్లనికేల ధరించిన వేటకు వెళ్ళాడు. ఒక మదించిన ఏనుగు కనిపించినట్టే కనిపించి అంతర్ధానం అయిపోయింది. మెల్లిగా దాన్ని వెతుకుతూ వెతుకుతూ వెతుకు లోపలికి ప్రవేశించాడు. అక్కడ అమ్మవారు కళ్ళకు గంతలు కట్టుకుని దాగుడు మూతలు ఆడుతూ ఉంది. ఎవరావిడ? మన కథానాయకి పద్మావతి దేవి. ఎంత చక్కగా ఉందో. తన చెలికత్తి అని భావించి ఆ ప్రదేశానికి అప్పుడే వెళ్ళాడు స్వామి. స్వామివారి చెయ్యి పట్టుకుంది. స్వామి చేయమని చిన్నగా సన్నగా ఉందా? ఏనుగు తొండల్లా ఉంది. అన్ని తడివి చూచింది. నాగాభరణాలు, వజ్ర కిరీటం, మకర కుండలాలు చేతిలో గుచ్చుకున్నాయి స్వామివారికి. ఆ స్వామివారి ఆభరణాలు ఇప్పుడు అమ్మవారికి ఆశ్చర్యం వేసి అమ్మవారు కళ్ళ గంతులిపి చూడగానే ఎదురుగా స్వామివారు దర్శనమిచ్చారు. సిగ్గుతో వెళ్ళిపోయింది. ఆడవాళ్లకు ఒక సుగుణం అండి సిగ్గుపడ్డం. ఒక ఆభరణం అది నిజంగా. ఆడవాళ్ళంటేనే సిగ్గు. మనకు కార్యేషు దాసి గణేశ మంత్రి రూపేచ లక్ష్మి భోజ్యేషు మాత శయనేశ్వరంభ క్షమయా ధరిత్రి షట్కర్మయుక్త కుల ధర్మ పత్ని అన్నారు. 6 సుగుణాలు కలిగిన స్త్రీలు పరిపూర్ణమైన స్త్రీలు అని శ్లోక భావం. ఎత్ర నార్యంతో పూజ్యతే తత్ర రమంతు దేవతః. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో ఆ ప్రదేశం అంతా కూడా దేవతలు కొలువై నివసిస్తూ ఉంటారని శాస్త్రం చెప్పిన విధంగా నిజంగా ఆడవాళ్ళకు ఒక ప్రత్యేక స్థానం అండి ప్రపంచంలో. అందుకే
ప్రపంచమే లేదని చెప్పినట్టుగా పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి లోకమై. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి లోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆర్తులు. ఏ పూజ వాయిస్తే వాడలేదు, ఇక్కడ వాడతానా? వాడే సమయమా? కాబట్టి ఆడవాళ్ళ గురించి అద్భుతంగా రాశారని ఆయన ఆగలేక వాయించేస్తున్నాడు పాపం. పర్వాలే. ఎందుకంటే ఒక సమయం సందర్భం ఉంటుంది మనకు, ఈ సమయం అది కాదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అనాథరక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద, వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద. అంతే వెళ్ళి అమ్మకు చెప్పింది.